హాయ్ అండి. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మా పాప బర్త్‌డే ముందు రోజు వ్లాగ్ అండి. ముందు రోజు ఈవినింగ్ అయితే మేము షాపింగ్‌కయితే వెళ్తున్నాము. ఈసారయితే ముందే షాపింగ్ చేద్దాం అనుకున్నాను గానీ అస్సల కుదరలేదు. ఇంకా ముందు రోజు ఈవినింగే అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. సన్ చూసారా? ఇంకా సన్‌సెట్ అయితే అవ్వలేదు. ఇంక సమ్మర్ వచ్చేసిందంటే 7 అయితేనే గానీ సన్‌సెట్ కంప్లీట్‌గా అవ్వదు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బావుంది కదా చూడటానికి. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి వ్యూస్ చూడడం అంటే. ఇక్కడ నుంచి ఇంకా బావుంది. ఇప్పుడైతే మేము రాజమండ్రి అయితే వెళ్తున్నాము. ఇంకా మాక్సిమం నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కే వెళ్తూ ఉంటాను. మా పిల్లలకైతే ఇక్కడ డ్రెసెస్ అయితే బాగా సెట్ అవుతాయి. మా హస్బెండ్ అయితే బైక్ పార్క్ చేయడానికి వెళ్లారు. ఇంక మేమైతే లాన్‌కయితే వెళ్తున్నాము. మా బుడ్డిగాడైతే ఇలా బయటకొచ్చినప్పుడైతే అస్సల దొరకడు. చెయ్యి కూడా పట్టుకోనివ్వడు. అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇప్పుడైతే మేము కిడ్స్ వేర్‌కయితే వెళ్తున్నాము. ఫోర్త్ ఫ్లోర్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ మా పాప పట్టుకుంది కదా! మోడల్ డ్రెసెస్ అయితే తీయమంటుంది. ఆ మోడల్ డ్రెసెస్ అయితే తనకి చాలా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్‌గా ట్రై చేద్దామని అయితే చూస్తున్నాము. ఎప్పుడు నేను లాంగ్ ఫ్రాక్స్ తీయకూడదని వచ్చి లాంగ్ ఫ్రాక్సే కొని వెళ్తాను. ఈసారయితే గట్టిగా అనుకున్నాను లాంగ్ ఫ్రాక్స్ మాత్రం తీయకూడదని. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అయితే ట్రై చేశాము. గ్రీన్ కలర్. ఇదైతే లుక్ వైస్ అయితే చాలా బావుంది. సెకండ్ వన్ అయితే పింక్ కలర్ అయితే ట్రై చేశాము. ఇది కూడా చాలా బావుంది. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ గ్యాప్‌లో అయితే మా బుడ్డిగాడైతే షూ అయితే వదిలేసాడు. ఇంక షూ కోసం మళ్ళీ అయితే రావాల్సొచ్చింది. ఈ పింక్ కూడా చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాపని స్టిల్స్ ఇమ్మన్నప్పుడు అస్సలే ఇవ్వదు. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఇచ్చిందో. ఇంక బొమ్మలు చూస్తే మా బుడ్డిగాడు అస్సలు ఆగడు. ఇగోండి బొమ్మలన్నీ ట్రై చేసేస్తూ ఉన్నాడు. కానీ కొనమనైతే ఏడలేదులెండి. ఇప్పుడు కొన్నా గానీ ఈవినింగ్ కల్లా దాన్ని పార్ట్స్ కింద విడదీసేస్తాడు. నైట్ ఇంకా అన్నీ కొనుక్కొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలాగే పడుకుండిపోయాము. హాయ్ గైస్, ఈరోజైతే మా పాప బర్త్డే. హ్యాపీ బర్త్డే తేజు. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ గాయ్స్. హ్యాపీ బర్త్డే చెప్పు. అలా కాదు, చేత్తో చెప్పాలి. కిస్ పెడతావా? పెట్టయితే థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మా హస్బెండ్ అయితే నాకంటే ముందే విష్ చేసేసారు. ఇక్కడ మా బుడ్డిగాడైతే మళ్ళీ అయితే విష్ చేస్తున్నాడు. వాళ్ళ అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ తమ్ముడు విష్ చేస్తున్నాడని. ఇంక మేమందరం అయితే రెడీ అయ్యి శివాలయం టెంపుల్‌కయితే వచ్చేసాము. మేము మాక్సిమం ఏ అకేషన్ ఉన్నా గానీ శివాలయం టెంపుల్‌కయితే వస్తాము. పిల్లలు మనం చెప్పేదానికంటే చూసే ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మా బుడ్డిగాడైతే వాళ్ళ అక్కని ఫాలో అవుతూ ఉంటాడు. వాళ్ళ అక్క ఏం చేస్తే వాడు అదే చేస్తాడు. ఇదిగోండి ఇక్కడ వాళ్ళ అక్క కాళ్ళు కడుక్కుందని వాడు కూడా కాళ్ళు కడుక్కుంటున్నాడు. ఇంక ప్రదక్షిణలయితే చేసి దేవుడినయితే దర్శించుకున్నాము. ఇంకా ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాను. మా పాప వీడియో తీసినా, ఫోటో తీసినా అస్సల కోఆపరేట్ అయితే చేయదు. చూసారా? వీడియో స్టార్ట్ చేసానో లేదో ఫేస్ ఎలా పెట్టిందో. బయటైతే తనే తీయమంది. చాలా క్యూట్‌గా అయితే పిక్ తీయించుకుంది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా ఇంతకీ బర్త్‌డే ఎప్పుడో చెప్పలేదు కదా! మే డే రోజు అదేనండి మే 1న. మా బాబుదైతే ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే రోజు. ఇద్దరూ కూడా స్పెషల్ డేస్‌లోనే పుట్టారు. ఈ రోజైతే ఫ్రైడే అండి. మేమైతే ఫ్రైడే రోజు నాన్ వెజ్ అయితే తినము. ఇంక పన్నీర్ అండ్ బిర్యానీ అయితే చేద్దామనుకుంటున్నాము. టైం అయితే 11 అయిపోయింది. ఇంకిప్పుడైతే ఒకవైపు అయితే బిర్యానీ స్టార్ట్ చేశాము. ఇంకో వైపు అయితే పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంక మేమైతే మాక్సిమం ఏ అకేషన్ వచ్చినా బిర్యానీ అయితే కంపల్సరీ అయితే చేసుకుంటాము. ఇక్కడ అత్తయ్య అయితే బిర్యానీ అయితే వండుతున్నారు. నేనైతే పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాను. ఇంక టైం కూడా చాలా ఎక్కువైపోయింది. ఇంకిద్దరం అయితే చెరొక వైపు అయితే వంట చేస్తున్నాము. ఇంక కర్రీస్ కూడా ఎక్కువేమీ పెట్టుకోలేదు. ఇంక సింపుల్‌గా బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ అయితే చేద్దామనుకున్నాము. ఇంక రైస్ కూడా ఏం కుక్ చేయలేదు. బిర్యానీ అయితే కొంచెం ఎక్కువే చేశాము ఈవినింగ్‌కి ఉంటుందని. ఇంక పిల్లల బర్త్‌డే అంటే వాళ్ళకంటే ఎక్సైట్‌మెంట్ మనకే ఎక్కువగా ఉంటుంది కదా! వాళ్ళ బర్త్‌డేకి ఏం డ్రెస్ తీయాలి? వాళ్ళ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేయాలి? అన్న థాట్‌లోనే ఉంటాము. నేనైతే అలాగే ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడైతే బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక రైతా కూడా ప్రిపేర్ చేశాను. ఇంక మా పాప అయితే వాళ్ళ డాడీ వచ్చేదాకా అయితే లంచ్ చేయనంది. మా బుడ్డిగాడైతే నన్ను మాత్రం అసల వదలడు. ఏ పని చేసినా నాతోనే ఉంటాడు.
ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలకి మా బుడ్డిగాడికి అయితే లంచ్ అయితే పెట్టేశాను. ఇదిగోండి వీడియో తీస్తున్నానని ఎలా చూస్తున్నాడో మా బుడ్డిగాడైతే. చిన్న న్యాపేసి లెగుద్దాం అనుకున్నాను కానీ 5:30 అయిపోయింది లెగిసేసరికి. ఇంక ఫాస్ట్‌గా అయితే సేమియా అయితే కాస్తున్నాను. ఒకవైపు అయితే సేమియా అయితే ఉడుకుతుంది. ఇంకో వైపు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువగానే వేస్తాను. పాయసం కాసేటప్పుడు సేమియా పలుకులను మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది సేమియా అయితే. నేను ఈసారి డ్రింక్స్ అయితే ఇవ్వకూడదు పిల్లలకి. హెల్తీ వేలోనే ఇవ్వాలని అయితే ఇంట్లోనే సేమియా అయితే కాస్తున్నాను. 2 లీటర్స్‌కి అయితే చేశాను. ఇంక మార్నింగ్ చేద్దాము అనుకున్నాను కానీ అసల కుదరలేదు. ఇంక ఈవినింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇందులోనే లాలిక్కాయ పౌడర్ అండ్ షుగర్ కూడా వేసుకున్నాను. షుగర్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది 2 లీటర్స్ కదా! ఇంక దించే ముందు అయితేనే షుగర్ వేస్తాను. నాకు అంత పర్ఫెక్ట్‌గా వచ్చేది కాదు. ఇప్పుడైతే చాలా బాగా నేర్చుకున్నాను. ఇప్పుడైతే పాపని మార్నింగ్ అయితే దేవుడి దగ్గర సేమియా అది ఏం పెట్టుకోలేదు. ఇప్పుడైతే సేమియా దేవుడి దగ్గర పెట్టుకొని ఇంక దండం అయితే పెట్టేసుకుంటుంది. అప్పటికే పిల్లలందరూ వచ్చేసారు. ఇంక ఫాస్ట్‌గా అయితే దండం పెట్టుకొని ఇంకా పార్టీ అయితే స్టార్ట్ చేశాము. ఇంక మా తమ్ముడినయితే ఇలా సింపుల్‌గా డెకరేట్ చేయమన్నాను. బర్త్‌డే కటౌట్ పెట్టేసి బెలూన్స్ అయితే కింద వేశాము. ఇంకా బిస్కెట్స్, కేకు, చాక్లెట్స్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. ఇంక పిల్లల బర్త్‌డే వస్తుందన్న ఎక్సైట్‌మెంటు ఉంటుంది. అలాగే అప్పుడే పెద్దవాళ్ళు అయిపోతున్నారా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా! మీకెలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. టైం లేక నేనేమీ రెడీ అవ్వలేదు. ఫేస్ వాష్ చేసుకున్నానంతే. ఇంకా కేక్ కట్ చేయించి మా హస్బెండ్, నేను మా తేజుకయితే తినిపించేసాము. మా పాప పెట్టుకున్న కిరీటం అయితే లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను బర్త్‌డేకి. లాస్ట్ ఇయర్ పెట్టుకోవడం అయితే కుదరలేదు. ఇంక ఈ ఇయర్ అయితే పెట్టుకుంది. ఇక్కడైతే వాళ్ళ మావయ్య తనకి గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు. వాచ్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చాడు. మా పాపకి వాచెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా తేజు ఫేస్ చూసారా ఎంత హ్యాపీగా ఉందో. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా పిల్లలందరికీ కేకు, చాక్లెట్స్, బిస్కెట్స్, సేమియా అయితే ఇచ్చేసాము. నాకు పిల్లల బర్త్‌డే హాలిడేస్‌లో కంటే స్కూల్ డేస్‌లో వస్తే చాలా ఇష్టం. ఎందుకంటే అందరిలోకి మనమే స్పెషల్‌గా రెడీ అవుతాము. అలాగే స్కూల్‌లో సెలబ్రేట్ చేసుకుంటాం కదా! ఈసారి బర్త్‌డేకి పిల్లలైతే చాలా బాగా వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక మేము దిగిన ఫోటోస్ అయితే చూసేయండి. మా బుడ్డిగాడు, మా పాప అయితే చాలా బాగా దిగారు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.